ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తుంది ప్రజెంట్ అయితే కానీ దోన్నెప్పుడే ఇదిగోండి దోన్నెప్పుడులో వరద తీవ్రత అయితే కానీ తగ్గింది చాలా వరకు చూస్తున్నారా. నిన్నైతే కానీ కనుక పైదాకా ఉంది, ఇప్పుడు చాలా వరకు తగ్గింది. చెప్పారు 15. సో గైస్ చూస్తున్నారా, నిన్నైతే కనుక ఇది ఇక్కడ వరకు ఉందన్నమాట వరద. ఇప్పుడైతే కనుక బాగా లాగేసింది, కింద వరకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం అయితే చివరి వరకు వెళ్ళిపోయింది అనమాట. మరి ఈరోజు రేపు అనేది గడవాలి, గడిస్తే కానీ వరద తీవ్రత ఎలా ఉంటుంది ఏంటని చెప్పలేము. ఇప్పుడు మనం చూస్తున్నదైతే కనుక దాదాపు ఒక మినిమము ఒక 100 అడుగుల వరకు, అంటే ఒక 100 మీటర్స్ వరకు వెనక లాగేసింది. నిన్న చూస్తున్నప్పుడు అయితే కనుక ఇది పోలీస్ దాకా ఉందన్నమాట. ఇప్పుడు చాలా వరకు వెనక లాగింది, పర్వాలేదు, కొంతవరకు అయితే తగ్గింది. సో ఇలాగే ఉంటే కనుక మొత్తం కొంచెం నీరంతా వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఉన్న వాటర్ అయితే కనుక ఇది చూడండి ఈ విధంగా అయిపోయింది. ఇది ఏంటంటే ప్రస్తుతానికి ఇది దోనెప్పుడు ఏరియాలో అన్నమాట. ఇది మొత్తం చూస్తున్నారా, ఇది కరకట్ట దారి అన్నమాట. ఇది కరకట్ట వైపు. ఇటు నుంచి మనకి రైట్ సైడ్ తీసుకుంటే ఇదిగోండి చూస్తున్నారా, ఇదేమో విజయవాడకి వెళ్ళే రూట్ అనమాట. ప్రస్తుతానికి నీ వాయిస్ అవర్ దీన్ని పనికి వచ్చేస్తుంది. లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ప్రస్తుతం ఫుడ్ అనేది డెలివరీ చేస్తున్నారండి. ఎక్కడ కూడా పాపం ప్రభుత్వం మాత్రం మంచి సహాయాలను అందిస్తుందన్నమాట. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయట్లేదు. ఆ లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట. అంటే వాళ్ళకి భోజనాలు కానీ, వాటర్స్ కానీ, అదేవిధంగా పెరుగన్నం కానీ ఇలాంటివన్నీ కూడా పంపిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి డిసప్పాయింట్ అనేది జరగట్లేదు, అన్నీ కూడా బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పటివరకు అయితే పర్లేదు. ఇంకా 2 days అనేది క్లియర్ అయిపోతే కనుక ఏం జరిగింది ఏంటనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువా కింగ్ ఛానల్.